వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం ఇరువురి మధ్య గొడవకు కారణమైంది. అయితే వరంగల్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయని నరసింహారెడ్డి ధర్మకర్తల నియామకాన్ని ఖండించారు. తన నియోజకవర్గంలో ఉన్న ఆలయ ధర్మకర్తలను తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని నిప్పులు చెరిగారు. అయితే నాయని తీరును మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అంటూ నాయనికి కౌంటర్ ఇచ్చారు. హైకమాండ్ సూచించిన వారిని మాత్రమే నియమించానని చెప్పుకొచ్చారు. అయితే నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం వల్ల గెలిచాడని ఎద్దేవా చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, వాట్స్ ద అప్డేట్స్? మరొకసారి జిల్లాకు సంబంధించి మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గత కూడా మనం చూసాము, ఎప్పటికప్పుడు మధ్య ఏదో ఒక అంశానికి సంబంధించి రాజేస్తున్నటువంటి అంశం మనకు ఉంది. ఈసారి భద్రకాళి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ ధర్మకర్తల నియామకానికి సంబంధించి అయితే తలెత్తింది. 9వ తేదీ ఒక జీవో అయితే వచ్చింది. ఇందులో భాగంగా శ్రీధర్రావు మూగ శ్రీనివాస్ ఇద్దరిని ధర్మకర్తల మండలిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళనిద్దరిని నియమించినటువంటి సందర్భం. ఈ ఇద్దరిని మంత్రి కొండా సురేఖ నాయని మీద ఎందుకంటే వరంగల్ వైపు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో నా ప్రమేయం ఏం అవసరం లేని విధంగా కూడా కొద్ది రోజులు కోల్డ్ బహిరంగ ఒకరినొకరు విమర్శలు చేస్తున్నారు. గతంలో భద్రకాళి ఆలయానికి సంబంధించి బోనం సమర్పించే విధంగా హైదరాబాద్ అయితే బోనాలు సమర్పిస్తారో ముఖ్యంగా శ్రావణ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ శ్రావణ మాసంలో భద్రకాళిలో బోనం సంబంధించినటువంటి ఒక కొత్త ప్రక్రియ చూడడానికి మంత్రి కొండా సురేఖ అన్ని ప్రయత్నాలు సందర్భంలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా వేశాడు. భద్రకాళి ఆలయంలో అనుకుని పద్ధతి కాదు, కాకతీయ ఆలయం కాబట్టి ఈ ఆలయం లాంటి కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదనే విధంగా కూడా ఆ పెద్ద వివాదంగా ఒక దుమారం పరిస్థితి. మరొకసారి వార్తల్లో ఆలయానికి సంబంధించినటువంటి ఇద్దరిని ఎంపిక చేయడం పట్ల ఇద్దరు మరొకసారి ఇప్పుడు వారైతే బయటకు వచ్చిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే ఆ జీవో బయటకు వచ్చిందో ఇద్దరు ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి సభ్యులను ఎంపిక చేసినటువంటి ఈ అంశం అంతా కూడా పూర్తిగా నాయని రాజేందర్ తెలియకుండానే జరిగింది. గురువుగా ఉన్నటువంటి పరిస్థితి పద్ధతిలో వారి లిమిట్ లో వారు మంత్రిగా ఉన్న ఉందాతనాన్ని కాపాడింది. 4 నియోజకవర్గాలను మంచిది కానీ 4 నియోజకవర్గాల్లో వేలు పెట్టడం మంచిది కాదన్న స్పష్టంగా మంత్రి ఉద్దేశించి నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆలయం నా నియోజకవర్గ ఉంటుంది, నాకు తెలియకుండా ధర్మకర్తలను నియమించడం ఏంటని ఈ అంశానికి సంబంధించి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తారని నాయని తన స్పందన రూపంలో తెలియదు. ఈ అంశానికి సంబంధించి నాయని రాజేందర్ రెడ్డి పలు కార్యక్రమాల నిమిత్తం వచ్చినటువంటి మంత్రి కొండా సురేఖ ప్రధానంగా నాయని రాజేందర్ అతని గెలుపును కూడా ఒక హాస్యాస్పదం చేస్తూ అతని ఇప్పుడు వాళ్ళ ఒక చర్చని పరిస్థితిగా అలాంటి అంశంగా వాళ్ళ కొండా సురేఖ జరిగింది. నాయని రాజేందర్ రెడ్డి కేవలం అదృష్టం వల్లే గెలిచాడన్నట్టుగా అనేది చేసినటువంటి తన మీద నాయని రాజేందర్ మీద
పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆమె ఆవేదనగా రైట్ రవికాంత్ కేటాయించి స్వేచ్ఛ నాకు లేదు అనే విధంగా ఆమె కూడా తమ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఆల్రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.